100% నీట్ 2026లో క్రాక్ చేస్తాం అనేవాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో ధైర్యంగా కామెంట్ చేయండి. ఐ విల్ క్రాక్ ద నీట్ 2026 వితౌట్ ఎనీ హెల్ప్. ఎందుకంటే నేను చెప్తున్నది చాలా మంది అంటే చాలా మంది స్టూడెంట్స్ బయాలజీ మాకొచ్చు, మేము దాంట్లో తోపు అని చెప్పేసి వాళ్ళకి పాపం తెలియదు అంటే ఏవి చదవాలి ఏవి చదవకూడదు. ఎన్సీఆర్టీ చదవాలా? ఎస్. ఎన్సీఆర్టీ కొనడం, దాన్ని పక్కన పెట్టేయడం, అయిపోయింది. ఓకే, అండర్లైన్ అయిపోయింది, చదివేశాం. మళ్ళీ ఎంసీక్యూస్ ఏవో కొన్ని 10 or 20 సాల్వ్ చేయడం, అయిపోగొట్టడం. ఇలా కాదు. దిస్ ఈస్ నాట్ ఎ ప్రిపరేషన్. ఓకేనా? దిస్ ఈస్ నాట్ ఎ ప్రిపరేషన్. నేను 100%, ఐ మీన్ 100% గ్యారంటీ చెప్తున్నాను. ఐ విల్ రిటర్న్ యువర్ పేమెంట్ if you are joining the course and not getting more than 340 marks by 360. ఓకేనా? మీరు గనక 340 మార్క్స్ రాకపోతే ఐ విల్ గ్యారంటీ దట్ యూ విల్ రిసీవ్ యువర్ అమౌంట్ బ్యాక్. ఎస్, ఇట్ ఈస్ 100%. ఎందుకంటే మేం ప్రొవైడ్ చేసిన కంటెంట్లో 100% 2025 నీట్లో కూడా రిపీట్ అయ్యింది. ఓకేనా? సో నేను ఎలా అనాలిసిస్ చేస్తాను, ఎలా బ్లూ ప్రింట్స్ ప్రిపేర్ చేస్తాను అన్నీ మీకు చెప్తాను. బట్ ఇవన్నీ చెప్పాలంటే మీరు కాన్సన్ట్రేట్ చేసి వినాలి. ఎస్, ఇలా మేము ప్రతిదీ, ఓకేనా, ప్రతిదీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ లివింగ్ అనే కీవర్డ్ ఉందనుకో, లివింగ్ అనే కీవర్డ్ ఉంది. ఈ కీవర్డ్ బేస్డ్ అనాలిసిస్ అంటారు దీన్ని. ఓకేనా? మీకు ఎవరు చెప్పరు ఇది. ఈ ఇండియాలో మీరు ఎవరైనా సెర్చ్ చేసుకోండి, ఈ అనాలిసిస్ ప్రకారమే మనకు పేపర్ ప్యాటర్న్ అనేది సెట్ అవుతుంది. పేపర్ సెట్టర్స్ అనేవాళ్ళు నార్మల్ పర్సన్స్ అయితే కాదు, ప్రొఫెసర్స్. ఓకేనా? సో వాళ్ళకి అన్నీ తెలుసు. ఒక స్టూడెంట్ని ఎలా మెస్మరైజ్ చేయాలి, వాడితో ఎలా ఆడుకోవాలి. సో ఇప్పుడు రిపీట్ అయింది కదా బిట్టు, మరి నెక్స్ట్ ఇయర్ వస్తుందా? డౌట్, తెలియదు. సో 2023లో ఇచ్చారు, 25లో ఇచ్చారా? మరి ఇవ్వలేదు. చూసావా? సో ఇలా ఉంటాయన్నమాట. అంటే ఒక స్టూడెంట్ క్యాచ్ చేయలేడు, బట్ ఏరియాస్ క్యాచ్ చేయగలం. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. I can do it if you are following Barisir. Yes, it is possible 100%. I am challenging with you. Systematic hierarchy, logic of groupings. ఇలాంటి టర్మ్స్ ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హైరార్కీ అనేది రిపీట్ అయింది అనుకోండి, ఈ కీ టర్మ్ అనేది నెక్స్ట్ ఇయర్ లేదా ఆ నెక్స్ట్ ఇయర్ లేకపోతే మరీ అయినా సరే ఈ టర్మ్ మీద క్వశ్చన్ పడుతుంది. ఇది 100% ప్రూఫ్. 100%. ఫర్ ఎగ్జాంపుల్ టాక్సానమీ అండ్ సిస్టమాటిక్స్ ఉంది, ఇక్కడ కూడా అంతే. లిన్నేయస్ అనే పర్సన్ అనేది సైంటిస్ట్ ఇక్కడ. ఓకేనా? సో సైంటిస్ట్ ఒక్కసారి ఇచ్చాడంటే అంటే రిమైనింగ్ సైంటిస్ట్ కూడా ఇచ్చే ఛాన్స్ వస్తున్నాయి ఈ టాక్సానమీలో. సో బియాండ్ ద లిమిట్ కూడా అడగచ్చు. ఎస్, ఐ వాంట్ టు రీడ్ ఇట్. నేను చెప్తాను ఎలాంటి సైంటిస్ట్ నేమ్స్ చదవాలి. ఎంతో మంది ఉంటారు. ఎస్, అది కుదరదు. కానీ మనం చెప్పేది ఖచ్చితంగా ఎగ్జామ్లో వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. సో ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ స్పీసీస్ అండ్ టాక్సనామికల్ హైరార్కీ. స్పీసీస్, జీనస్, ఆర్డర్, ఫ్యామిలీ, హైరార్కీ. ఇక్కడ మీరు గమనించినట్లయితే జీనస్, ఆర్డర్, ఫ్యామిలీ, ఈ దీనిపైన క్వశ్చన్స్ అనేటివి మ్యాచింగ్స్ రూపంలో ఇవ్వచ్చు. ఓకేనా? ఎలిమినేషన్ టెక్నిక్స్ యూజ్ చేసి సాల్వ్ చేయొచ్చు, చాలా రకాలుగా సాల్వ్ చేయొచ్చు. మ్యాచింగ్ ఇస్తే ఇంకా ఈజీ. సో ఇక్కడ నేను ఎందుకు ఈ టాపిక్స్ అనేవి హైలైట్ చేశాను, ఎందుకు ఇవి సెపరేట్ మెయిన్ కీవర్డ్స్ పెట్టడం జరిగిందంటే, సో ద మెయిన్ రీజన్ ఈస్ ఇట్ విల్ బి రిఫ్లెక్టింగ్ యువర్ పేపర్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో నాట్ ఓన్లీ దిస్, ఇవే కాదు. సో వీ హ్యావ్ డన్ ఫర్ ఎంటైర్ ది సిలబస్. ఓకేనా? ఎంటైర్ ది సిలబస్ అండ్ ఆల్సో ఫర్, ఓకేనా, అన్ని టాపిక్స్ ఇస్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ అండ్ చీట్ కోడ్స్, ఎవ్రీథింగ్ we prepare a lot for the student. ఓకేనా? సో ఆల్రెడీ మోర్ దాన్ ఒక 20 to 30 స్టూడెంట్స్ ఫిల్ అయిపోయి. ఓకేనా? సో August 15th the batch is going to be start. Just 15 seats are vacant. Just 15 students, I mean 15 vacancies.
ఇంటేక్ ఎంత అంటే ఇంటేక్ ఎంత జస్ట్ 50 members. And also when coming to this part, what we will provide? Groupant analysis, mnemonics and memory boosters, logical, conceptual short tricks, MCQ methods, and also summaries. సమ్మరీస్, స్మార్ట్ నోట్స్ అండ్ సమ్మరీస్ ఇవి ఎగ్జామ్ 5 days అనగా మీకు చాలా యూజ్ అవుతాయండి. ఎస్. సో ఇఫ్ యు ఆర్ the real candidate to crack in 2026, definitely you can take it. Okay. Okay. Thank you.